దోసకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి పొడుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు చింతపండును వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని ఫ్రై అయినాక ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మళ్ళీ కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత జీలకర్ర ఉప్పును వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా మగ్గించుకున్న టమాటా దోసకాయ ముక్కలను వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అది నూరిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను స్పూన్ తోటి కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలను వేసుకొని అది చిటపటలాడిన తర్వాత కల్యమాకు వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం పోపు మొత్తం అయిన తర్వాత పోపు వేసుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ. ఇదే ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చండి, కానీ రోట్లో నూరే పచ్చడి అంటేనే చాలా టేస్ట్.